అగ్రకథానాయిక సమంత తన సహనటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్లకు క్షమాపణలు చెప్పారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు విచారణలో డ్రగ్స్ కోణం ఉన్నట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన నార్కోటిక్ కంట్రోల్ బోర్డు ఇటీవల సుశాంత్ ప్రియవరాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ శామ్యూల్ మెరిండాతో పాటు మరికొంతమందిని అరెస్టు చేసి విచారణ చేస్తోంది. సుశాంత్ కోసం మత్తు పదార్థాలు తెప్పించేద్దానని ఇటీవల విచారణలో రియా చక్రవర్తి ఒప్పుకున్నారు. అంతేకాదు 14 రోజుల కస్టడీలో ఉన్న రియా 20 పేజీల వివరణాత్మక స్టేట్మెంట్ను ఎన్సీబీకి అందించారని, అందులో డ్రగ్స్ తీసుకుంటున్న 25 మంది సెలబ్రిటీల పేర్లను వెల్లడించారని ప్రచారం జరిగింది. ఎన్సీబీకి అందించిన పత్రాల్లో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. అనేక వెబ్సైట్లు కథనాలు రాయడంతో శనివారం రకుల్ ప్రీత్పై నెటిజన్లు అనేక కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ, బాలీవుడ్ ప్రముఖుల జాబితాను మేం సిద్ధం చేయలేదు. మాదక ద్రవ్యాల ముఠా సరఫరాదారుల వివరాలు గుర్తించాం. అందరూ బాలీవుడ్ ప్రముఖుల పేర్లని తప్పుగా అర్థం చేసుకున్నారు అని అన్నారు. అనంతరం రియా నటీమణులు రకుల్, సారా పేర్లు చెప్పారని తెలిసింది అని మల్హోత్రాను ప్రశ్నించగా, అదేం లేదు, జాబితా ఇంకా సిద్ధం చేయలేదు అని చెప్పారు. దీంతో సారా తప్పు లేదని, రకుల్ది కూడా ఏ తప్పు లేదని తెలుసుకున్న నెటిజన్లు సారీ రకుల్, సారీ సారా అంటూ పోస్టులు చేస్తున్నారు. నటి సమంత కూడా అందరి తరపున క్షమాపణలు చెప్తూ హ్యాష్ట్యాగ్ని హైలైట్ చేయడం ప్రస్తుతం సంచలనం.